చారు అంటారండి దీన్ని. దీనికి మనకి ఒక బౌల్‌లో ఎంత చారు కావాలో అంత క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి. నేను వాటర్ తగ్గట్టుగా ఉప్పు ఆల్రెడీ వేసేసుకున్నానండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, బెల్లము, చింతపండు తిరువాత వేసుకున్నాను. తిరువాతలోకి పసుపు ముందుగానే వేసేసుకున్నానండి నేను. అంటే వేడి నూనెలో వేస్తే గాని అది బాగా ఇమిడిపోతుందని అలా వేసేసుకున్నానండి. ఇందులోకి మనం తీసుకున్నాం కదా క్వాంటిటీ వాటర్ బౌల్‌లోకి ఉప్పు కూడా నేను ముందే వేసేసుకున్నాను. ఇందులోకి నేను ఇందాక చూపించినవన్నీ వేసేసుకోవడమే అండి. ఇదైతే చాలా బాగుంటుందండి. మనకి రోజు ఆ కూర, ఈ కూర చేసుకొని నోరు చప్పబడిపోయింటుంది కదా! అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుందండి. మన ఇంట్లో కూరగాయలు లేకున్నా కానీ ఇలా ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఇలా నలుపుకోవడం అండి. ఇంకా ఇది కాంచే పని లేదండి అసలుకి. చాలా బాగుంటుంది. మనకి నోరు చెడిపోయినప్పుడు చాలా బాగుంటుందండి. అసలుకి మీరు తిని చూడండి ఒకసారి. మీకే తెలుస్తుంది రుచి, టేస్ట్ అంతాను. అంతా ఇలా నలుపుకోవడమే అండి. చింతపండు కూడా మనం పిండుకోవాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఉలవపొడి అండి. నేను ఉలవలు వేయించి మిక్సీకి వేసేసి జల్లెడ పెట్టేసుకున్నాను. అన్నం తినేప్పుడు మనము చారు కలుపుకుంటాం కదా! అన్నంలోకి ఆ పౌడర్ వేసుకుంటే గన ఇంకా టేస్ట్‌గా ఉంటుందండి ఉలవపొడి. ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు నేను చాలా షేర్ చేస్తానండి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.